తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు 3 ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంత ముఖ్యమో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థుల ఎంపిక అంతకంటే ఎక్కువ ముఖ్యం. అందుకే క్యాండిడేట్ల సెలక్షన్ విషయంలో పార్టీలన్నీ ఎన్నికలకు చాలా రోజుల ముందే కసరత్తు చేస్తుంటాయి. గెలుపోటములో అన్ని సమీకరణాలు బేరీజు వేసుకొని అభ్యర్థిని రంగంలోకి దింపుతాయి. ఇక తమను కార్నర్ చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకమనే విషయం ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలకు తెలియంది కాదు. అయితే ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో షాకింగ్ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కోలుకోలేని ఎదురు దెబ్బ అని చెప్పాలి. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప పోలింగ్కు ఒకరోజు ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే డీకే అరుణకు ప్రధాన అనుచరుడుగా పేరున్న ఎరుకలి మహదేవప్ప బీజేపీ తరపున నామినేషన్ వేసినప్పటి నుంచి మహదేవన్ను ప్రత్యర్థులు భయభ్రాంతులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ వార్డులో బీజేపీ గెలుస్తుందని సర్వే నివేదికలు రావడంతో సదరు అభ్యర్థిని కొందరు టార్గెట్ చేసి భయపెట్టినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మహదేవప్ప గిరిజన అభ్యర్థి కావడంతో పార్టీ ఫండ్ ఇవ్వకుండా కొంతమంది నేతలు నొక్కేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పంచడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఓడిపోతే పరువు పోతుందని మనస్తాపంతో మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 9 సోమవారంతో ప్రచారం ముగిసింది. ఫిబ్రవరి 11న పోలింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు బీజేపీ కూడా మంత్రి వాకిటి శ్రీహరి బలపరిచిన అభ్యర్థులను ఓడించి ఎలాగైనా మక్తల్ మున్సిపల్ దక్కించుకోవాలని ఎంపీ డీకే అరుణ గత 2 రోజులుగా అక్కడే మఖం వేసింది. అయితే చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవప్పపై తీవ్ర ఒత్తిళ్లున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు బుధవారం ఎలక్షన్ ఉండటంతో కొందరు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్ చేసుకున్నారా, వేరే కారణం ఉందా అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఏదేమైనా మహదేవప్ప పోలింగ్ ముందు ఈ నిర్ణయం తీసుకోవడం బీజేపీ పార్టీకి డీకే అరుణకు ఊహించని షాక్ అని చెప్తున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.